వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవుని నామములో మీ అందరికీ వందనములు. మన తండ్రి అయినటువంటి యేసుక్రీస్తుకు నా హృదయపూర్వక వందనములు. ఇక్కడ ఉన్నటువంటి అమ్మగారికి అయ్యవారికి నా హృదయపూర్వక వందనములు. నా సాక్ష్యం ఏమిటంటే, నాకు 3 సంవత్సరాలు అయిన తర్వాత సంతానం కలగలేదు. బాబు పుట్టిన తర్వాత నేను మా తల్లిదండ్రులు ఉన్నప్పుడే నేను గడ్డకెళ్ళాలి, దేవుడా నాకు తొందరగా సంతానాన్ని ఇవ్వు అనుకొని ప్రేయర్ చేసుకున్నాను. పండగలోపు నిలబడినాను. ఇప్పుడు పండగలోపు కాన్పై డెలివరీ అయినాను. దేవుడు నాకు మంచి బిడ్డని కూడా ఇచ్చినాడు. మరి ఈ యొక్క సాక్ష్యాన్ని నీ సన్నిధిలో చెప్తాను దేవా అనుకున్నాను. తల్లి బిడ్డని క్షేమంగా మంచి కాన్పు నాకు దయచేసినాడు. అందుని బట్టి ఈ కొద్ది సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. నా పేరు కవిత, మాది ఖైరావాడి. నా సాక్ష్యం ఏమంటే, నేను స్కానింగ్కి వెళ్ళాను. స్కానింగ్కి వెళ్తే ముఖం కనపడతలేదు అన్నారు డాక్టర్లు లోపల పిండానికి. నేను అన్ని నార్మల్ వస్తే సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. అన్ని నార్మల్ రిపోర్ట్లు వచ్చినాయి. ఇదే నా సాక్ష్యం. అందరికీ వందనాలు. నా పేరు పుష్ప. నేను 2 నెలల క్రితం పర్చుకుకి వెళ్ళాము. పర్చుకుకి వెళ్ళిన తర్వాత ఒక వారం రోజులు పని చేసిన తర్వాత నాకు పక్కన నొప్పి ఫుల్ లేచింది. తండ్రి పక్క నొప్పి లేకుండా తిరిగి వెళ్ళేంత వరకు పక్క నొప్పి రాకుండా మంచి ఆరోగ్యం దయచేసి చాలాలో సాక్ష్యం పలుకుతాను అనుకున్న తర్వాత పక్క నొప్పి బాగైంది. ఇదే నా సాక్ష్యం. బాగు చేసిన దేవునికి వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. అమ్మగారికి అయ్యగారికి వందనాలు. పోయిన మంగళవారం రోజు నేను రచ్మరిలో పనిచేస్తూ ఉంటాను. అక్కడ భోజనం చేసిన తర్వాత నాకు సడన్గా కళ్ళు తిరగడం మొదలయ్యింది. అప్పుడు కొంచెం తగ్గిపోయింది. మళ్ళీ కల్దేకుంట్ల పిఎస్సికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా దొబ్బినట్లు అయ్యింది. అప్పుడు నేను మా ఫ్రెండ్కి చెప్తే అమ్మాయి బీపీ చూస్తే నాకు 240 బీపీ చూపించింది. అప్పుడు అక్కడ ఉండే మా డాక్టర్స్ అందరు చాలా టెన్షన్ పడి సాయిరామ్ హాస్పిటల్ తీసుకొని వచ్చి అడ్మిట్ చేశారు. అప్పుడు నేను దేవునికి ప్రార్థన చేసుకున్నా, తండ్రి నాకు స్వస్థత దయచేస్తే నేను బెతెస్దా శాలకు వచ్చి సాక్ష్యం చెప్తాను అని. అప్పుడు చెప్పిన వెంటనే వాళ్ళు ఐసీయూలో అడ్మిట్ చేయాలి అనుకున్న వాళ్ళు సడన్గా నా బీపీ మొత్తం డౌన్ అయిపోయి 120/80 నార్మల్కి వచ్చేసింది. నేను ఐసీయూలో అడ్మిట్ అవ్వకుండా చేసినాడు దేవుడు. అలాగే ఆయన కృప నా మీద ఎంతో హెచ్చుగా ఉండడం వల్లే అంత బీపీ ఉన్నా కూడా నాకు ఎలాంటి కార్డియాక్ అరెస్ట్ ఏమీ అవ్వకుండా నాకు స్వస్థత దయచేసినందుకు దేవునికి స్తోత్రాలు చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి, అయ్యగారికి అమ్మగారికి వందనాలు చెల్లిస్తున్నాను. వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మా చింతమ్మ, నా పేరు సుశీల. నా సాక్ష్యం ఏమంటే, మొన్న కాళ్ళచేలు నచ్చేది, జ్వరం వచ్చినట్లయ్యేది, నెత్తి నొప్పి వస్తుండే. అమ్మకు ఫోన్ చేసి, అమ్మ నాకు తలనొస్తుంది వస్తుంది, కాళ్ళచేలు తీసావమ్మా, నాకేం బాగలేదమ్మా అని ఫోన్ చేస్తే, ఏం కాదులమ్మా తగ్గిపోతుంది, షాల్లో సాక్ష్యం పలుకుతానని చెప్పిందమ్మ. ప్రార్థన చేసుకున్నాను. వెంటనే తండ్రిని నాకు బాగా అయితే నీ షాల్లో సాక్ష్యం పలుకుతాను తండ్రి అనుకున్నాను. ఇంకొక సాక్ష్యం ఏమంటే, మా తమ్మునికి బాగాలేకుంటే కడుపు నొప్పి లేచిండే. నైనా నీ బెతేశాలకు వచ్చి నేను సాక్ష్యం పలుకుతాను నైనా, తమ్మునికి బాగా అయితే అనుకున్నాను. బాగా అయింది. అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేయాలని కోరుచున్నాను. ఇదే నా సాక్ష్యము. మాది వేరే. నా పేరు సజీవమ్మ. నా సాక్ష్యం ఏమంటే, నాకు కాళ్ళు వాపులెక్కిండే. ఎంతోమంది ఎందుకు నీకు ఇట్లా అయిందని ఎంతోమంది అన్నా, దేవా తండ్రి నీ చిత్తం, నానైతే ఎవరు మాటినను, నా కాళ్ళు వాపులు తగ్గితే నేను సాక్ష్యం చెప్తానని నన్ను అనుకున్నాను. దేవుని చిత్తం సరిగా మాకు దేవుడు బాగు చేసినాడు. నా కాళ్ళు వాపు తగ్గిపోయినవి. అమ్మగారు అయ్యగారు ప్రార్థన వలన దేవుడు కృప చూపించాడు. ఇదే నా సాక్ష్యము. అందరికి ఇక్కడ వచ్చిన వారికల్లా వందనాలు. చాలా జ్వరం ఉండేది, చాలా నీరసంగా పడిపోయేది. మేము గీత హాస్పిటల్ చూపించినా కూడా బాగా కాలేదు. మేము పెద్ద హాస్పిటల్కి అడ్మిట్ కావాలనుకున్నాము. చాలా నీరసంగా ఉండేది. దేవుని కంటే మించిన డాక్టర్ ఎవరు లేరు అనుకున్నాను. నేను రాత్రి కన్నీటితో ప్రార్థన చేసి ప్రేయర్ అవలంటించి పాపకు, దేవా తండ్రి పాపకి నేనైతే నీ శాలకు వచ్చి నేను సాక్ష్యం చెప్తాను అనుకున్నాను. అదే రీతికి దేవుడు నాకు మేలు చేశాడు. అయ్యవారికి అమ్మగారికి వందనాలు. దేవాతి దేవునికి వందనాలు. ప్రత్యక్ష అది దేవుడే. నా సాక్ష్యం ఏమంటే, ఈ పిల్లలకి టైఫాయిడ్ జ్వరం వచ్చి రక్త కణాలు తక్కువైనాయని చెప్పినారు, కర్నూలు వెళ్ళని చెప్పినారు. నేను అదే రోజు అమ్మకు ఫోన్ చేసి, అమ్మ ఇట్లిద్దామని ఒక మరణకు బాగాలేదంటే అమ్మ ఫోన్ చేసి ప్రార్థన చేసింది. ప్రార్థన నడిచినాను. సందులో సాక్ష్యం మొత్తం ప్రార్థన చేసి చేర్చుకోమని అన్నారు అమ్మగారు. అదేవిధంగా చేసుకున్నాను. కుమారుడికి బాగున్నాడు. మా కోసం ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు. ఇక్కడ వచ్చిన వారందరికీ వందనాలు. పేరు లలిత. మా బాబుకి కొంచెం బాగాలేకుండే, ఒంటి ద్వారా నుంచి రక్తం వస్తుండే, కుక్క కొరికిండుగా 20 దినాలు అయిందే.
కుక్క నుంచి కానీ ఇట్లా రక్తం వస్తుందేమో అని హాస్పిటల్ పోతే సారు కర్నూలు వాళ్ళ అమ్మని రాసిచ్చిండే. దేవుని దేవల్ల నేను సాక్ష్యం చెప్తాను తండ్రి నీ సన్నిధిలో అనుకున్నాను. బాగా అయింది. పొద్దునే బాగా పోసినాడు దేవుడు. దేవుడు బాగా చేసినాడు. దేవాది దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు.